హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ షార్ట్ వీడియోలో ఏంటంటే మనం చాప్టర్ 7 నుంచి ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఈ వీడియోలో. సో చాప్టర్ 7 ఏంటంటే మేనేజ్ యువర్ ఎన్విరాన్మెంట్, గో ఫస్ట్ క్లాస్. డేవిడ్ ఏం చెప్తున్నారంటే మన ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా మేనేజ్ చేయాలి. అంటే ఎలా అంటే పాజిటివ్ పీపుల్తో ట్రావెల్ చేయడం, వాళ్ళతో ఏంటంటే వాళ్ళ థాట్స్ని మనం తీసుకోవడం, ఎప్పుడు కూడా ఏంటంటే స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. నెగిటివ్ పీపుల్ కొంచెం దూరంగా ఉంటాయి. సో your mind is an amazing mechanism. When your mind works one way, it can carry you forward to outstanding success. But the same mind operating in a different manner can produce a total failure. So it's totally up to you అంటున్నారు అనమాట. లైక్ ఎలా అయితే మనం ఆలోచిస్తాం, ఒక మెకానిజం లా మన మైండ్ పనిచేస్తుంది అనమాట. మనం కానీ ఏదైనా డిఫరెంట్గా ఆలోచించి ఏదైనా నెగిటివ్ లైక్ అంటే రివర్స్ స్టేజ్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా టోటల్ ఫెయిల్యూర్ అవుతుందని చెప్తున్నారు. సో అలానే అవుట్ స్టాండింగ్ సక్సెస్ రావాలి అంటే మనం ఏంటంటే ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలని చెప్తున్నారు. అది మెయిన్ పాయింట్ అనమాట. సో అలానే చాప్టర్ 7లోని మనకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్కరెక్ట్ థింకింగ్ అబౌట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ ఇన్యాక్సెసిబుల్. మేక్ ఇట్ ఎ రూల్ టు సీక్ అడ్వైస్ ఫ్రమ్ పీపుల్ హూ నో. ఏమంటున్నారంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే మనం ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవాలి. జనరల్గా ఏంటంటే సక్సెస్ అయిన పీపుల్ వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో షేర్ చేస్తారు. అట్లా షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనమాట. వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు ఏంటంటే తర్వాత కూడా మన లెగసీని ఎవరో ఒకరు కంటిన్యూ చేస్తున్నారు, వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. దే వాంట్ టు నో అనమాట, లైక్ అదర్స్ పీపుల్ అంటే ఎట్లా హెల్ప్ చేద్దాం వీళ్ళకి అని చెప్పి. గో ఫస్ట్ క్లాస్. వెన్ యూ హ్యావ్ క్వశ్చన్స్, సీకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ఎ ఫెయిల్యూర్ ఈజ్ లైక్ కన్సల్టింగ్ ఎ క్వాక్ ఆన్ హౌ టు క్యూర్ క్యాన్సర్. సో అలా ఏంటంటే మనం ఎప్పుడు కూడా సజెషన్స్ తీసుకోవడంలో ఎప్పుడు కూడా తప్పు లేదనమాట, ఎవరి దగ్గర నుంచి అయినా కూడా. మేక్ న్యూ ఫ్రెండ్స్, జాయిన్ న్యూ ఆర్గనైజేషన్స్, ఎన్లార్జ్ యువర్ సోషల్ ఆర్బిట్, దెన్ టు వెరైటీ ఇన్ పీపుల్. మిమ్మల్ని మీరు లిమిటెడ్ చేసుకోవద్దు ఎప్పుడు కూడా. అంటే లైక్ ఏంటంటే న్యూ ఫ్రెండ్స్ని చేసుకోండి, ఒక న్యూ ఆర్గనైజేషన్లో స్టార్ట్ అవ్వండి, డిఫరెంట్ పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వండి. సో అది చెప్తున్నారనమాట. అలానే ఏంటంటే మనల్ని మనం టెస్ట్ చేసుకోమంటున్నారు డేవిడ్. ఏంటంటే డూ ఐ స్ప్రెడ్ రూమర్స్ అబౌట్ అదర్ పీపుల్, డూ ఐ ఆల్వేస్ హ్యావ్ గుడ్ థింగ్స్ టు సే అబౌట్ అదర్స్, డూ ఐ లైక్ టు హియర్ రిపోర్ట్స్ ఆఫ్ స్కాండల్, డూ ఐ జడ్జ్ అదర్స్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే మనం కరెక్ట్ వేలో వెళ్తాం అనమాట. డూ ఐ కీప్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చాప్టర్ 7 అయితే. సో మేక్ యువర్ ఎన్విరాన్మెంట్ మేక్ యూ సక్సెస్. మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అదే మీ సక్సెస్ అనమాట. బీ ఎన్విరాన్మెంట్ కాన్షియస్. డోంట్ లెట్ స్మాల్ థింకింగ్ పీపుల్ హోల్డ్ యూ బ్యాక్. జెలస్ పీపుల్ వాంట్ టు సీ యూ స్టంబుల్, డోంట్ గివ్ దమ్ దట్ సాటిస్ఫాక్షన్. కొంతమంది ఏంటంటే జెలస్ గా ఫీల్ అవుతారు మీరు చేస్తున్న కంటెంట్. గెట్ ప్లెంటీ ఆఫ్ సైకలాజికల్ సన్షైన్. డోంట్ లెట్ అదర్ పీపుల్ టు మేక్ యూ ఐడియాస్, మేక్ యువర్ ఎన్విరాన్మెంట్ వర్క్స్ ఫర్ యూ. సో ఈ విధంగా ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు చాప్టర్ 7లో ఇచ్చారనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్.